ప్రైజ్ ది లార్డ్. వందనాలు. బాగున్నారా? యేసునామం పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మరి రాకడ దినాలు, సృష్టికి చివరి రోజులు అనగా రహస్య రాకడకు సమయం ఆసన్నమైంది, సిద్ధపడిపోండి అనే ఈ ప్రసంగాలను బట్టి నేను మీకు వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ సంఘమును అంతటినీ సిద్ధపాటు చేయమని ఈ వాక్యము ద్వారా మీ నామానికి మహిమను తెచ్చుకొని ప్రజలందరినీ సిద్ధపాటు చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీకు అందరికీ సరే వాక్య భాగ్యంలోకి వెళ్ళిపోద్దాం. మన పాఠ్య అంశము రహస్య రాకడకు టైం సమీపమైపోయింది, అతి సమీపంగా ఉంది కనుక సిద్ధపడిపోండి అన్న అంశం మీదే ఈ యొక్క పాఠాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రకటన రాసిన గ్రంథం 6వ అధ్యాయం 7 ముద్రల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మీద గుండా మనం చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అక్కడికి వెళ్ళిపోదాం. యేసయ్య రహస్య రాకడ ఎలాగుంది, రహస్య రాకడ వచ్చినప్పుడు, యేసయ్య రహస్య రాకడలో వచ్చినప్పుడు సంభవించే సూచనలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలోకి వెళదాం. 41వ వచనం చదువుకుందాం. 40 వచనం నుంచి మాట్లాడుకుందాం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచూ ఉందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చూడండి, యేసయ్య రహస్య రాకడ అనగా యేసయ్య వచ్చే సమయము ఎవరికి తెలియదు, ఒక సంఘానికి తప్ప, విశ్వాసులకి తప్ప. యేసయ్య రాకడ కోసం అనగా రహస్య రాకడ కోసం కనిపెట్టుకొని నిరీక్షించి విశ్వాసముతో పరిశుద్ధతతో ఎవరైతే కనిపెట్టుకొని ఎదురు చూస్తూ మెలకు కలిగి ఉంటారో భయభక్తులతో, వారికే తెలియచేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు రహస్య రాకడ గురించి. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. దానినే రహస్య రాకడ అని అంటారు. అంటే వాళ్ళకి తెలియకోకుండా వస్తారు. ఏ సమయంలో వస్తారో వారికి తెలియదు. పరిశుద్ధాత్మదేవుడు మనకి తెలియపరుస్తాడు. మనం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వస్తారు. ఎవరికి తెలియకోకుండా మనల్ని ఉన్న పళంగా కన్నురెప్పపాటులో మనల్ని మహిమ రూపంలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. దానినే అంటారు దొంగ వలె నేను వస్తున్నాను అని. అంటే ఎవరికి తెలియదు, దొంగ ఎవరికి తెలిసి రాడు. అలాగే ప్రభు కూడా అంటున్నారు, తన రక్తములో చిందించి కట్టబడినటువంటి యెహోవా ప్రార్థనా మందిరాన్ని అనగా దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు పరలోకముల నుండి మేఘాల మీద మధ్యాకాశంలోనికి రాబోతున్నారు. అక్కడ ప్రభు మనల్ని తీసుకుని అతనితో కలుపుకుంటారు. యేసునామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆ రహస్య రాకడలో వచ్చినప్పుడు భూమి మీద సంభవించే సూచనలు ఎలాగుంటాయి అంట. ఆ కాలమున, ఏ కాలమున? రహస్య రాకడ కాలమున. కాలం అంటే సమయము, టైము. ఏ టైము? రహస్య రాకడ వచ్చే టైము, రహస్య రాకడ వచ్చే సమయము. ఎలా ఉంటుందంట? భూమి మీద ఇద్దరు పొలంలో ఉంటారంట, ఇద్దరు కలిసి పొలంలో పని చేస్తూ ఉంటారంట. వాళ్ళలో ఒకరు నామకార్థ క్రైస్తవులు, ఒకరు బలమైన విశ్వాసి క్రీస్తు యేసు నామములో. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ పని చేస్తాడు పొలంలో. వాళ్ళిద్దరూ బలమైన విశ్వాసి నామకార్థమైన విశ్వాసతో ఏం మాట్లాడుతుందని అంటే ఈ విషయాలన్నీ చెబుతూ వస్తుంది. మరియమ్మ, మార్తమ్మ అని ఇప్పుడు చక్కటి పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళ పేర్లు మరియా, మార్త అనుకోండి, ఊరకనే ఉదాహరణకి చెప్పుకుందాం. మరియా క్రీస్తు పాదాల దగ్గర వాక్యము వింటుంది. మార్త ఇంటి పనిలో మునిగిపోయింది. సరే, పొలంలో వాళ్ళిద్దరు ఎవరున్నారు అండి? ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా పరలోకంలో ఉన్నారు. అప్పుడున్న మరియా మార్తలు ఊరకని పేర్లకు మాత్రం ఉదాహరణగా చెప్తూ ఉన్నాను. మరియా ఒక ఆమె బలమైన విశ్వాసి అనుకుందాం, పోనీ ఆ పేర్లు ఎందుకులే. బలమైన విశ్వాసి ఒక ఆమె, నామకార్థమైన విశ్వాసి.
బలమైన విశ్వాసి నామకార్థమైన విశ్వాసితో మాట్లాడుతుంది. బలమైన విశ్వాసి నామకార్థమైన విశ్వాసితో ఏమని మాట్లాడుతుంది? యేసయ్య రహస్య రాకడ దగ్గరకు వచ్చేసింది అని భయభక్తులతో భక్తి చెయ్యి, ఆత్మతో సత్యముతో భక్తి చెయ్యి, నిందారహితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించు అని బలమైన విశ్వాసి ఈ ఆత్మ మీద భారము కలిగి ఈ బిడ్డతో, అరే ఈ బిడ్డ నామకార్థ క్రైస్తవురాలే, ఈ బిడ్డ నశించిపోతుంది, ఈ ఆత్మని వేదనతో నామకార్థమైన విశ్వాసతో మాట్లాడుతుంది. అలా ఆ పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళిద్దరు జరుగుతున్నటువంటి సంభాషణ. రోజు వాళ్ళిద్దరు వెళ్తున్నారు, రోజు పనికి వెళ్తున్నారు పొలంలో. ఒకనొక టైంలో ప్రభు అయిన యేసయ్య రహస్య రాకడ రానే వచ్చింది. పొలంలో ఉండగానే వచ్చింది అనుకోండి. ఆ బలమైన విశ్వాసి నామకార్థమైన విశ్వాసతో మాట్లాడుతూనే మాయమైపోద్ది ఆమె దేహం. అక్కడ పొలంలోనే ఆమె కట్టుకున్న ఆ యొక్క వస్త్రము మాత్రమే మాట్లాడుతూనే ఆ వస్త్రం ఒక్కటే ఉంటుంది, కానీ మనిషి కనపడదు. ఇంకా ఆమె ఏంటి, ఆ పని చేస్తూనే తల వంచుతూనే పనులు చేసుకుంటూనే క్రీస్తు గురించి మాట్లాడుతూనే ఉంది. ఆమె ఎత్తబడిపోయింది. ఆమె ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రమే అక్కడ ఉండిపోయింది. అదే సాక్ష్యం, అదే రహస్య రాకడమో, ప్రభు వచ్చేసాడు రహస్య రాకడలో. అదిగో నాతో మాట్లాడుతూనే ఉంది, చూడండి ఆమె లేదు, ఇప్పుడు ఆమె కట్టుకున్న వస్త్రమే ఉంది అని ఈమె సాక్ష్యం పలుకుతుంది ఆ రోజున రహస్య రాకడ గురించి. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈమె సాక్ష్యము ద్వారా అందరికీ చెప్పుద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత నిజమే రహస్య రాకడ వచ్చేసారు, పెళ్లి కుమారుడు వచ్చేసారు, సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. నేను అవివేకంగా ఆమె చెప్తున్నా రోజు నేనే వినలేకపోయాను ఆమె మాటలు, నేను దిగబడిపోయాను, ఆమె ఎత్తబడిపోయింది, ఆమె ధన్యురాలు అని విడవబడిన ఆవిడ సాక్ష్యం చెప్పుద్ది. ఉన్న వాళ్ళ భూమి మీద దిగబడిపోయిన వాళ్ళతో ఆమెలాగా దిగబడిపోయిన స్థలంలో మనము ఉండకూడదు. పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు ఎత్తబడిపోవాలే కానీ ఒకరి కూడా దిగబడే యొక్క శోధనలో ఉండకూడదు అని రహస్య రాకడ గురించి ప్రభు ముందే మనకి చెప్తున్నారు హెచ్చరికగా. సిద్ధపడిపోండి అని. మనము ఏ దిగబడిపోయే వారిలో ఉన్నామా, ఎత్తబడిపోయే వారిలో ఉన్నామా? నామకార్థ క్రైస్తవ సంఘములో ఎవరైతే ఉన్నారో, నామకార్థ క్రైస్తవులుగా ఎవరైతే సంఘములో ఉన్నారో వాళ్ళు గమనించవలసినది ఆవశ్యకత వచ్చి ఉన్నది. యేసు నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఇంకొక స్త్రీ ఎలాగుంటుంది, ఇంకిద్దరు స్త్రీలు ఎలాగుంటారంట, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచూ ఉందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును అన్న మాట ఎంత బాధకరంగా ఉందో చదవటానికి, వినటానికి, చెప్పటానికి కూడా హృదయం ద్రవించుకుపోతుంది. ఈ యొక్క సూచనలు, ఆ అనుభవాలు, ఆ అనుభూతులు ప్రభువారు దర్శనము రూపముగా చూపిస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనాలు చూడటం, ఈ వాక్యాన్ని ఎత్తుపట్టడం, మేము వచ్చి సంఘముతో మాట్లాడటం, ఇది మా బాధ్యత అండి. ఆత్మల బాధ్యత, ఆత్మల భారం మా మీద పెట్టారు యేసయ్య. అందుకని బాధ్యతతో ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు అనేది క్రీస్తు యొక్క కోరిక. అలాగే సేవకులుగా మా కోరిక అదే. ఏమని, ఏ ఒక్క ఆత్మ కూడా దిగబడకూడదు, పొలంలో ఉన్న వాళ్ళు ఇద్దరు ఎత్తబడిపోవాలి, ఈ తిరగలి రూపుతున్నటువంటి వాళ్ళు కూడా ఇద్దరు ఎత్తబడిపోవాలన్నదే ప్రభు యొక్క కోరిక, మా యొక్క కోరిక. ఆ భారం మా మీద పెట్టారు. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన క్రైస్తవ సంఘమా, మనము సిద్ధపడిపోదాం యేసయ్య రహస్య రాకడకు. సరే, మత్తయి రాసిన సువార్త మరొక అధ్యాయంలో చక్కటి వచనం ఉంది. పరలోక రాజ్యము ఎలాగుంటుందంట, చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ వచనం ఎవరి గురించి రాశారో తెలుసా అండి? రహస్య రాకడ కోసము సిద్ధపడుతున్నటువంటి వారి కోసం.
ప్రభువారు బహిరంగ రాబోతున్నారు. బహిరంగ రాకడ కోసం కాదు ఇది రాసింది, రహస్య రాకడ కోసం, క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘము కోసం మాట్లాడుతూ ఉన్నారు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. పెండ్లి కుమారుడు రావటం అనంటే రహస్య రాకడ. పెండ్లి కుమారుడుగా వచ్చే దానినే రహస్య రాకడ అంటారు. రెండవ రాకడలో అనగా అప్పుడు యోధా గోత్రపు కొదమ సింహము వలె వస్తున్నారు. అప్పుడు రోషము కలిగి వస్తున్నారు. హతసాక్షులైన వారి నిమిత్తం వస్తున్నారు. హతసాక్షులైనటువంటి వారు పరలోకంలో ప్రభు సన్నిధిలో వాళ్ళ యొక్క ఆత్మలు మొర్ర పెడుతున్నాయంట. 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులైనటువంటి ఆత్మలు, దేవా మా కొరకు భూనివాసులను ఎప్పుడు నువ్వు తీర్పు తీర్చక ఉందువు అని అడుగుతున్నారు. ఆ తీర్పు తీర్చడానికి రహస్య రాకడలో కాకుండా తర్వాత వచ్చే రాకడ, అది రెండవ రాకడ అందరికీ తెలిసి అప్పుడు యోధా గోత్రపు సింహం వలె వస్తున్నారండి. భూలోకానికి తీర్పునివ్వటానికి రాబోతున్నారు. ఆ తీర్పు దినంలో క్రీస్తు రక్తంలో కడగబడి కట్టబడిన యెహోవా ప్రార్థనా మందిరము భూమి మీద అప్పుడు పరలోక రాజ్యము అప్పుడు భూమి మీద ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అయిన తండ్రికి అప్పగించటానికి మధ్యాకాశంలోనికి ఆ పెండ్లి విందులోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. అది రహస్య రాకడ అంటే. ఆ రహస్య రాకడకు మనము సిద్ధపడిపోవాలి. ఇదిగోండి చూడండి, సిద్ధపడిపోయే వాళ్ళు ఎలాగున్నారంట, 2 రకాలుగా ఉన్నారంట. రహస్య రాకడకు సిద్ధపడుతున్నటువంటి సంఘం 2 రకాలుగా ఉందంట. ఏంటది? రహస్య రాకడ ప్రభు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. పెండ్లి కుమారుడు రాబోతున్నప్పుడు పెండ్లి కుమార్తె అన్ని విషయాల్లో సిద్ధపడి అలంకరించబడి పెండ్లి కుమారుడు ఎదుట నిలబడితే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి ఇష్టపడి పరలోకంలో మధ్యాకాశంలోనికి తీసుకొని వివాహం ఆడతాడు. ఆ వివాహపు విందులో మనం అందరము చేరాలి. మనందరము కలిసే పరలోక రాజ్యం అంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడి కట్టబడిన యెహోవా ప్రార్థనా మందిరం, క్రీస్తు బండ మీద కట్టబడిన మందిరమే యెహోవా ప్రార్థనా మందిరం, తండ్రి యొక్క రాజ్యం. పెండ్లి కుమారుడు తండ్రి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి రాజ్యం. ఆ యొక్క రాజ్యంలో అనగా పెండ్లి కుమార్తె అని అర్థం, సంఘము అని అర్థం. 2 రకాలుగా ఉందంట. ఆ సంఘమంతా బయలుదేరి, ఇద్దరు కూడా కన్యకులే, 10 మంది కన్యకులు. 5గురేమో బుద్ధి లేని వారంట, 5గురేమో బుద్ధి కలిగిన వారంట. మరి మనం ఏ గుంపులో ఉందాం? 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. ఇద్దరు కన్యకులే, ఈ 10 మంది కన్యకులే. 10 మంది కూడా కన్యకులే అంటే వారి తప్పులను వారి పాపములను ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పాపపు విషయంలో శరీర కార్యంలో సమాప్తమైపోయి చనిపోయి మరలా ఆత్మ విషయంలో తిరిగి క్రీస్తులో నూతన మారు మనసుతో నవీన స్వభావముతో నిలబడినటువంటి వాళ్ళే. ఇద్దరు కన్యకులే, ఈ 10 మంది కన్యకులే. కానీ ఆ కన్యకలలో ఏమీ లేదంట, బుద్ధి లేదంట. 5గురిలో బుద్ధి లేదు, 5గురిలో బుద్ధి కలిగిన వారు. 5గురిలో చక్కటి స్వస్థత బుద్ధి ఉంది, 5గురిలో బుద్ధిహీనతతో ఉన్నారు, అంటే బుద్ధి లేని వారిగా ఉన్నారు. అనగా ఏంటి? వారం 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 మనం చర్చికి వెళుతున్నాం. ఈ వాక్యము మనం దైవ సేవకుడి ద్వారా వాక్యం వింటున్నాం. ఈ యొక్క అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము పెండ్లి దివిటీలు పట్టుకొని బయలుదేరిన 10 మంది కన్యకల గురించి ఎన్నోసార్లు ఈ వాక్యము దైవజనుడి ద్వారా మనం అందరూ విశ్వాసులు అందరూ సంఘంలో ఉన్న ప్రజలందరూ వింటూనే ఉన్నాం. కానీ ఎవరు అంగీకరించి నడుస్తారో వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకల వలె ఉంటారు. ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టేసిన వారు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన కన్యకులు ఎలాగున్నారంట? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలా. యేసయ్య రాకడ కోసం వస్తున్నటువంటి యేసయ్య కోసం బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకున్నారు కానీ వాళ్ళ హృదయాలని సిద్ధపరచుకున్నారు కానీ ఏమీ లేదంట. ఆ దివిటీల్లో నూనె లేదంట. వెళుతూ ఉన్నారు, దారి మధ్యలో వరకు వచ్చింది. ఆ దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి, 10 మందిలోనూ దివిటీలు వెలుగుతున్నాయి.
కానీ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలీదు అంటున్నారు. అందుకే నేను దొంగ వలె వస్తాను, రహస్యంగా వస్తాను అని. అందుకని ఏ సమయంలో ఎప్పుడు వస్తారో తెలియదు కనుక పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో పాటు ఇంకా కొద్దిగా నూనె మన కవిలలో దాచుకొని, మన బొడ్డులో దాచుకొని వెంట పెట్టుకొని వెళదాము. ఈ ప్రమిదలో పెట్టిన నూనె సరిపోదేమో, ఎప్పుడొస్తాడో తెలియదు కనుక ఇంకా ఎగస్ట్రా మన బొడ్డులో ఒక కవిలో మనము నూనెని తీసుకొని వెళదాము అన్న బుద్ధి లేదు. బుద్ధి లేని కన్యకలకు సిద్ధపడ్డారు. పెండ్లి కుమారుడన్నా పెండ్లన్నా అందరికీ ఇష్టమే, కానీ గమనించలేకపోయారు, గుర్తించుకోలేకపోయారు. అసలు వాక్యం మనసులో ఉంటేగా ప్రతి వారం వెళుతున్నప్పుడు చర్చికి దైవజనుడి ద్వారా వస్తున్నటువంటి ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ మాట మనం లెక్క చేస్తేనేగా, లక్ష్య పెడితేనేగా మనకు బుద్ధి వచ్చేది, లక్ష్య పెడితేనేగా మనకి సిద్ధపడ్డ అనే మనసు వచ్చేది. వీడిని విడిచిపెట్టేసే వాళ్ళకి ఎలా సిద్ధపడాలి అనేది ఎలా తెలుస్తుంది? కానీ వాళ్ళలో కొంతమంది దైవజనుడి ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ వాక్యము ద్వారా మనసు పెట్టి వాక్యం చెప్తూ ఉండగా ఆ వాక్యాన్ని లోపలికి, హృదయంలోనికి, మనసులోనికి ఆహ్వానించుకొని ఆ వాక్యానుసారంగా ఆ బుద్ధి కలిగిన కన్యకులు చక్కగా వాక్యానుసారంగా నడుచుకున్నారు. దైవజనుడు చెప్తున్నాడు, పెండ్లి కుమారుడు వస్తున్నారు, మీరందరూ సిద్ధపడిపోని యేసయ్య ఎదుట నిలబడాలి, పెండ్లి కుమారుడు ఎదుట నిలబడాలి అని అంటే బుద్ధి కలిగిన వాళ్ళు అన్నీ సిద్ధపరచుకున్నారంట. చూద్దాం. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంట తమతో పాటు నూనె తీసుకొని వెళ్ళలేదంట. ఎందుకని వెళ్ళలేకపోయారు? వారు బుద్ధి లేక వెళ్ళలేకపోయారు. వాళ్ళకి ఎందుకని బుద్ధి లేదు? వాక్యము ద్వారా వాళ్ళు వాక్యాన్ని వాళ్ళ మనసులోనికి ఆహ్వానించుకోలేకపోయారు. వాళ్ళు వాక్యం మీద మనసు పెట్టలేకపోయారు, వాక్యానుసారంగా జీవించలేకపోయారు. 3 గంటల సేపు చర్చలో కూర్చొని వాక్యం వింటారు, ఇంటికి వెళ్ళిపోతారు, వాక్యాన్ని వదిలేస్తారు. మళ్ళీ దైనందిన జీవితంలో మామూలే, మళ్ళీ కొట్టుకుపోవటం ఈ లోకంలో. ఎలా వస్తుంది బుద్ధి? ఎలా మనం సిద్ధపడదాం? యేసయ్య రాకడికి సిద్ధపడటం అని అంటే ఈ విధంగా వాక్యానుసారంగా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సిద్ధపడాలనేది తెలియచేస్తాడు మన మైండ్కి, మన మనస్సుకి. అలా బుద్ధి కలిగిన వాళ్ళు వాక్యము విని యేసయ్య రాకడ దగ్గరకు వచ్చేసింది, సిద్ధపడిపోండి అని దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటుంటే సంఘంలో 2 గ్రూపులు వాళ్ళు. ఒకటేమో బుద్ధి లేని వాళ్ళు, రెండోది ఫస్ట్ ఏమో బుద్ధి కలిగిన వాళ్ళు, రెండోదేమో బుద్ధి లేని వాళ్ళు. ఫస్ట్ ప్లేస్ బుద్ధి కలిగిన వాళ్ళకే ఇద్దాం, సెకండ్ ప్లేస్ బుద్ధి లేని వాళ్ళకే ఇద్దాం. బుద్ధి కలిగిన వాళ్ళు వాక్యాన్ని విని వాక్యానుసారంగా చదువుకొని వాక్యానుసారంగా జీవించి తమ వస్త్రములను ఉతుక్కొని సిద్ధపడి ఉన్నారు. సిద్ధపాటు అంటే నిరీక్షణ కలిగిన వారై ఉన్నారు. అవును, నేను జీవించిన ఈ జీవితము నేను వాక్యానుసారంగానే నేను జీవించాను. నా పర్సనల్ లైఫ్ కూడా ప్రభుకి అప్పగించి భయభక్తులతో జీవించాను కనుక నేను భయపడిన అవసరం లేదు, నేను సిద్ధపడి ఉన్నాను అని ధైర్యంగా యేసయ్య ఎదుట సంతోషంగా తను అప్పగించుకునే విధంగా జీవించాడు. కనుక భూమి మీద బుద్ధి కలిగిన వారు అనగా నిరీక్షణ కలిగిన వారు, నేను జీవించిన ఈ పరిశుద్ధమైన జీవితానికి ప్రభు వచ్చి నన్ను రహస్య రాకడలో ఆ పెండ్లి విందులోనికి, ఆ మధ్యాకాశంలోనికి ఈ దీన శరీరాన్ని విడిచిపెట్టేసి మహిమ శరీరముగా ప్రభు నన్ను మార్చుకొని ఆయనతో పాటు పరలోకానికి అనగా మధ్యాకాశంలోనికి ఆ పెండ్లి విందులోనికి నన్ను తీసుకుని వెళతారు అని నిరీక్షణ కలిగిన వారే బుద్ధి కలిగిన వారు. అలా విశ్వాసము కలిగిన వారే నేను ప్రభు వస్తారు, నేను తీసుకుని వెళ్ళిపోతాను, ప్రభు నన్ను తీసుకొని వెళ్ళిపోతారు అని విశ్వాసము కలిగిన వారే బుద్ధి కలిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అలాగే మరలా యేసయ్య రాకడ వచ్చేటప్పుడు ఎలాగుంటుందంట లోకం పరిస్థితి? నోవాహు దినములు ఎలాగుండునో. నోవాహు దినములు అనగా ఆ జల ప్రళయం గుర్తుకొస్తుంది మనకి, ఆ ఓడ గుర్తుకొస్తుంది మనకి. అక్కడ కూడా ఉంది ఆదికాండంలో నోవాహు గారి గురించి. భూమి అంతా కూడా పాపంతో అపవిత్రమైపోయింది. నేను భూమి మీద ఉన్న జనాన్ని, అందరినీ, జంతువుల్ని అంతటినీ కూడా నేను నాశనం చేస్తాను.
ఈ యుగంలో ఈ కాలంలో నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడుగా కనపడ్డావు గనుక నీవు నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకొని ఇదిగో నేను నాశనం చేయబోతున్నాను నువ్వు సిద్ధపడు అని అన్నాడు. బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు నోవాహు. యేసయ్య మాట విన్నాడు, వాక్యానికి లోబడ్డాడు, భయపడ్డాడు. అప్పటి వరకు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా యేసయ్య సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేసి చక్కగా ప్రభు ఎదుట నీతిమంతుడిగా కనిపించాడు నోవాహు గారు. ప్రభు ఏం చెప్పారు? సిద్ధపడు. ఏమని సిద్ధపడు? వాడకొట్టుకొని వాడను కట్టుకొని నీ బిడ్డలు, నీ కోడళ్ళు, నీ కొడుకులు, మీ భార్య అందులోకి వెళ్ళిపోండి, నేను భూమిని నాశనం చేసేస్తాను. భూమి అంతా కూడా అపవిత్రపరచబడింది. ప్రభు అయిన యెహోవా దేవుడు మనస్తాపం చెందాడంట, బాధపడ్డాడంట. ఆ నోవాహు దినంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారంటే పాపంతో అపవిత్రమైపోయింది భూమి. సిద్ధపడిపో నోవాహు అనగా వాక్యానికి లోబడి యేసయ్య మాట, యెహోవా దేవుడి యొక్క మాట విని సిద్ధపడ్డాడు. ఓడను కట్టుకున్నాడు. కొడుకుని, కోడల్ని, ఆ భార్యని లోపల పెట్టుకున్నారు. ఓడలోనికి ఎక్కేశారు. ఆయన వేయలేదండి. ఎక్కిన తర్వాత తలుపు యెహోవా దేవుడే లాక్ పెట్టేశాడు తలుపుకి, కిటికీలకి. ఎందుకని? అప్పటిదాకా ఆ ప్రజలందరూ జలప్రళయం వస్తుంది, మీరు పాపాన్ని విడిచిపెట్టేసేయండి అని చెప్పినా కూడా ఎవరు లక్ష్య పెట్టలేదండి, ఎవరు శ్రద్ధ పెట్టలేదండి. వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న అలక్ష్య భావం నోవాహుని. అరే జలప్రళయం వస్తుంది, సిద్ధపడిపోండి, మీ పాపాలు ఒప్పుకోండి, ప్రభుకి మనందరి మీద కోపం వచ్చింది, పాపం అపవిత్రతో నిండిపోయింది, ప్రభు మనస్తాపం చెందాడు, నన్ను సిద్ధపడిపడమని నాతో చెప్పారు. అరే మీరు కూడా ఆ విధంగా సిద్ధపడితే మీరు కూడా రక్షించబడతారు, ఈ జల ప్రళయం నుంచి కాపాడబడతారు అంటే ఎవరు వినలేదండి. వాళ్ళు బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉన్నారు. వినని వాళ్ళు యేసయ్య మాట అనగా యెహోవా దేవుడి యొక్క మాట, నోవాహు మాట ఆ దినములలో కూడా మనుషులు ఎవరు లక్ష్య పెట్టలేదు. అందుకని వాళ్ళు బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉన్నారు అనగా వాళ్ళు సిద్ధపడలా. అయితే నోవాహు విన్నాడు. బుద్ధి కలిగిన కన్యక అనే జాబితాలో నోవాహు కుటుంబము చేర్చబడింది. ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అలా మీరు నేను రహస్య రాకడకు మన హృదయాలను సిద్ధపాటు చేసుకొని నిరీక్షణ కలిగిన వారమే, నిందారహితము కలిగిన వారమే, మన మనసాక్షి మన మీద దోషారోపణ చేయకుండా మనము నిందారహితముగాను, పావురము వలె నిష్కపటముగాను, పాము వలె వివేచనాత్మ కలిగి రహస్య రాకడ కోసము సిద్ధపాటు చేసుకొని మనము కలిగి ఉండాలి. సిద్ధపడిన బుద్ధి కలిగిన కన్యకులు ఎలాగున్నారో చూద్దాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. అబ్బా, వాళ్ళండి బుద్ధి కలిగిన కన్యకులు. వాళ్ళని క్రీస్తు యేసు రక్తంలో కడగబడి నిజాయితీగా యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏవైతే మాట ఇచ్చామో ఆ మాట మీద నిలబడిన వాళ్ళే బుద్ధి కలిగిన కన్యకులు. వాళ్ళు మాత్రమే రహస్య రాకడకు సిద్ధపడినటువంటి వారిగా ఇక్కడ కనపడుతున్నారు. సిద్ధలో ప్రభు రాకడ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధలో ఉన్నటువంటి ఈ దివిటీలో ఉన్నటువంటి నూనె అయిపోగానే ప్రభు వచ్చారనుకో, పెండ్లి కుమారుడు వచ్చారనుకో, నూనె అయిపోతే ఒత్తి ఎలగదు. ఒత్తి ఎలగపోతే పెండ్లి కుమారుడు ఒత్తి ఎలిగిన వాళ్ళనే తీసుకుని వెళ్తారు, కానీ ఒత్తు ఎలగకపోతే నువ్వెవరువో నాకు తెలియదు అని తలిపేసేస్తాడు. కనుక మనం ఎప్పుడు ఒత్తు వెలిగించుకునే వారముగానే ఉండాలి. మన ఆత్మను ఏ విషయంలో కూడా ఆర్పుకోకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆర్పుకోకూడదు. అనగా మన విశ్వాసము, మన పరిశుద్ధత, మన పవిత్రత, మన క్రీస్తు యేసు ఎదుట మన నమ్మకమైన జీవితము, పవిత్రమైన జీవితము, ఏ విషయంలో కూడా మనము ఆర్పుకునే వారముగా ఉండకూడదు. ఏ విషయంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అపవాది బాణాలు వేస్తూనే ఉంటాడు. ఎన్ని బాణాలు సమస్యలు సృష్టించినా మన విశ్వాసము కానీ, మన నిరీక్షణ కానీ, మన పరిశుద్ధత కానీ ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు. ఇంకా బలపరుచుకోవాలి.
మనం గ్రహించుకోవాలి. మనం ప్రభు రాకడకు సిద్ధపడుతున్నాము. అసూయపరుడు అయిన సైతానుగాడు, అసూయపరుడైన సైతానుగాడు అనేకమైన సమస్యలనే అనేక సమస్యలు అనే అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. అది మనం గమనించి ఎప్పటికప్పుడు వాడు వేసినంతసేపు మనం ఎప్పటికప్పుడు బలం పొందుకోవాలి. పక్షిరాజు యవ్వనము వలె మనం ఎప్పటికప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచి మనం యుద్ధ పోరాటము కలిగిన వారమే క్రీస్తు యేసు అనే వాక్యమును ఖడ్గమును చేత పట్టుకొని విశ్వాసం అనే డాలును పట్టుకొని యేసయ్య రాకడకు ఎదురుగా ఆనంద సంతోష గానములతో యేసయ్యకు మనము యేసయ్యతో పాటు ఎదుర్కొందుముగాక. యేసయ్య మనలందరినీ కూడా పరలోకమునకు అనగా మధ్యాకాశం పెండ్లి విందులోనికి మనలందరినీ కూడా సమకూర్చబడి తీసుకుని వెళ్ళే ఆ గుంపులో మనం ఉందుముగాక. యేసునామమునకు మహిమ కలుగునుగాక. అలాగే నోవాహు దినములో ఉన్నటువంటి జల ప్రళయములో సమస్తాన్ని తుడిచివేశారు నోవాహు కుటుంబము తప్ప. ఆ నోవాహు కుటుంబము ద్వారానే మరల మన అందరము భూమి మీదకి రావటం జరిగింది. అలాగే సొదొమ గొమొర్రా పట్టణం, అది ఎంత భయంకరంగా, అది కూడా ఆ టైంలో కూడా జలప్రళయం ఒకటి, సొదొమ గొమొర్రా పట్టణం ఒకటి, తర్వాత ఈ 2 ఉగ్రతల నుంచి 3వ ఉగ్రత నినివే పట్టణం. నినివే పట్టణస్తులు బుద్ధి కలిగిన కన్యక జాబితాలో ఉన్నారు. నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు సొదొమ గొమొర్రా పట్టణం, లోతు అబ్రహాము గారు జీవిస్తున్నటువంటి ఆ టైంలో సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉన్నారు. నినివే పట్టణస్థులు ఆ కాలంలో అక్కడ కూడా పాపము అపవిత్రత ఎక్కువైపోతే అక్కడ కూడా ఆ పట్టణం మీద ప్రభు యొక్క కోపము ఉగ్రత వచ్చినప్పుడు చెప్పారు, ప్రభు చెప్పకుండా చేయరండి, నేను మీ యొక్క పాపం చేత నా కోపం చేత మీరు చేసినటువంటి అపవిత్రత చేత నా హృదయం మనస్తాపం చెంది మిమ్మల్ని నాశనం చేయబోతూ ఉన్నాను, ఇప్పటికైనా సరి చేయబడండి, ఒప్పుకోండి, మీ పాపాలను విడిచిపెట్టేసేయండి, మీకే మేలు, మీకే ఆరోగ్యము అన్నప్పుడు బుద్ధి లేని వాళ్ళేమో ఇదిగో జల ప్రళయం నాడు ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారు, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారు, వీళ్ళు బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉన్నారు. నినివే పట్టణస్థులు ఎలాగున్నారు, యోనా గారి ద్వారా పంపించారు ప్రభు వాక్యాన్ని, తన ఉగ్రత రాబోతుందని, సరి చేసుకోండి అని విన్నారు. నినివే పట్టణస్థులు బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నారు. వాళ్ళు సిద్ధపడ్డారు కనుకే ఆ ఉగ్రత నుంచి తప్పించబడి రక్షించబడ్డారు. ఇప్పుడు రహస్య రాకడ వస్తుంది. రహస్య రాకడ కోసం నిరీక్షించి విశ్వాసంతో ఎదురు చూసేవారు ఆనందంగా ఉంటారు. కానీ అదే సమయంలో భయంకరమైన నాశనము భూమి మీద జరగబోతుంది. ఆ ఇద్దరు తిరగలిస్తుంటారు, ఒకళ్ళు దిగబడతారు. పొలంలో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు దిగబడతారు. అదే విమానం తోలుతున్నాడు అనుకోండి, అందులో విమానం తోలేవాడు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి రాకడ కోసం ఎదురు చూసేవాడైతే విమానం తోలుతూనే ఉంటాడు. తోలే ఆయన మాయమైపోతాడు. ఆయన వస్త్రము మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ విమానం ఎక్కడ కూలిపోద్దో తెలియదు. ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా దిగబడిపోయిన వాళ్ళైతే, సిద్ధపడిన వాళ్ళైతే ఎత్తబడతారు, దిగబడిపోయిన వాళ్ళైతే విమానం ఎక్కడికి వెళ్ళి పడిపోద్దో తెలియదు. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. కారు తోలుతున్నారు అనుకోండి, బస్సు తోలుతున్నారు అనుకోండి, అంతే సంగతులు. అప్పుడు భయంకరమైనది ప్రమాదాలు, భయంకరమైన ప్రాణ నష్టం భూమి మీద అధికంగా జరగబోతుంది. కనుక మనమందరము ఆ యొక్క భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి కనుక రహస్య రాకడలో మనమందరం యేసయ్య కొరకు సిద్ధపడి ఎదురు చూచే విశ్వాసము కలిగిన వారమే, పరిశుద్ధతను కాపాడుకున్న వారమే, నిందారహితముగా యేసయ్య రాకడికి మనం సిద్ధపడి యేసయ్య పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూచుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలయ్యా. అయ్యా నన్ను ఇప్పటి వరకు నాయన ప్రభా మీ రహస్య రాకడకు నాయన అయ్యా మరి బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి
లేని వాళ్ళు ఎలా సిద్ధపడ్డారు, బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉన్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారు. ప్రభా నాయన మీరు వచ్చినప్పుడు లోకంలో ఎలా జరగబోతుంది ప్రభా. ఒక తిరగలి రుబ్బుతుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు దిగబడతారు. పొలంలో ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు దిగబడతారు. కనుక మీరు సిద్ధపడిపోండి. ఏ ఒక్క ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదు కనుక మీరందరూ పరలోకమునకు నాతో పాటు రావాలి అని ఆశ కలిగి ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ తండ్రి అందుకు ప్రజలందరినీ ఆ క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘము, సార్వత్రిక సంఘమును నాయన సిద్ధపాటు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ సరిచేసి మీరు అక్కడకు విశ్వాసము, నిరీక్షణ, పరిశుద్ధత కలిగిన వారమే మీరిచ్చిన రక్షణను చేత పట్టుకొని గట్టిగా ప్రభ ఎటువంటి శోధనలు వచ్చినా అవి పడిపోకుండా, బలహీన పడకుండా విశ్వాసంలో, నిరీక్షణ, పరిశుద్ధతలో మమ్మల్ని మేము బలపరుచుకొని మీ రాజ్యం కొరకు ఎదురు చూసేవారముగా మీరు అక్కడలో ఎత్తబడి సంఘములో ఉండు వారముగా మార్చి సిద్ధపాటు చేసి ముద్రించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. వందనాలండి మీకందరికీ. ప్రైజ్ ది లార్డ్.